కమ్మవారిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ డిమాండ్ చేశారు. అదే నిజమైతే సాయంత్రం కల్లా ఇద్దరు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అది నిజం కాకపోతే కేటీఆర్ ఎందుకు సీఎం రమేష్ వ్యాఖ్యలకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ తీరు మార్చుకోవాలంటూ కేజీఎఫ్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్తో మా ప్రతినిధి బ్రహ్మని ఫేస్ టు ఫేస్. ఆర్కే న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ జెట్టి కుసుమకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. అసలు యాక్చువల్గా నేను ఈరోజు మీడియాతో మాట్లాడదలుచుకుంది కూడా ఈ రాజకీయ విషయాల గురించి కాదు. కాబట్టి నేనే ప్రశ్న వేసేసి నేనే సమాధానం చెప్తాను మీకు. సీఎం రమేష్ అనే వ్యక్తి కేటీఆర్ వచ్చి నా దగ్గరికి వచ్చేసి కమ్మ సామాజిక వర్గాన్ని అసభ్యకరంగా తిట్టాడు అని చెప్పేసి 2-3 సార్లు అతను మాట్లాడటం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ సీఎం రమేష్కి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. నువ్వు గనక నిజంగా కేటీఆర్ మా కమ్మ సామాజిక వర్గాన్ని గనక అసభ్యకరంగా తిట్టడం అంటూ జరిగితే దాని ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే కేటీఆర్ని కూడా మేము నిలదీస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీడియాలో నువ్వు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అనేది దేంట్లో ఏ పార్టీలు విలీనం కాదు, తెలంగాణ ఉన్న రోజులు టీఆర్ఎస్ ఉంటుందని మాట్లాడేవే కానీ సీఎం రమేష్ కమ్మ సామాజిక వర్గం గురించి నువ్వు తిట్టావని అన్న మాటల్ని ఖండించలేదు ఎందుకు? కాబట్టి నువ్వు మా సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టు నువ్వు మాట్లాడావా, దానికి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అది సీఎం రమేష్ ముందు ఆధారాలు చూపించాలి. కేటీఆర్ దాని మీద స్పష్టత ఇవ్వాలి. బహిరంగంగా నిజంగా అంటే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది సీఎం రమేష్కి, కేటీఆర్కి. సీఎం రమేష్ని కూడా గట్టిగా చేస్తున్నాము. ఆ రోజు 2009 ఎలక్షన్స్లో నువ్వు చంద్రబాబు నాయుడు గారి తరపున వెళ్ళేసేసి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి కారణమయ్యి నీ యొక్క సామాజిక వర్గానికి లబ్ధి చెందడానికి చేసి ఆ రోజు కేటీఆర్ గెలపడానికి నేనే కారణమయ్యాను. కేటీఆర్ ఆ రోజు 170 ఓట్లతో గెలిచాడు సిరిసిల్లలో ఓడిపోయి. ఆ రోజు ఓడిపోయి ఉంటే కేటీఆర్ రాజకీయంగా చాప్టర్ క్లోజ్ అయ్యి ఉండేది. అటువంటిది సీఎం రమేష్ అతని యొక్క రాజకీయ చంద్రబాబు నాయుడు గారి దయతో, టీడీపీ యొక్క దయతోటే అతను పైకి వచ్చాడు. అతను కేటీఆర్ ఇంకో సామాజిక వర్గాన్ని కూడా కేటీఆర్ తిట్టాడు అని చెప్పేసి అన్నాడే కానీ మా సామాజిక వర్గాన్ని 1-2 సార్లు అసభ్యకరంగా తిట్టాడని ఆ యొక్క పదజాలం కూడా చెప్పడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషించిన వాడు ఎవడికి పుట్టగతులు ఉండవు. మా సామాజిక వర్గం నలుగురిని ఎమ్మడ తీసుకెళ్లే సామాజిక వర్గం. హలం బట్టి పొలాన్ని దున్నుతాం, అలాగే కలం బట్టి శాసనాలు రాయగలం, అవసరమైతే కత్తులు పట్టుకొని యుద్ధాలు కూడా చేయగలం. అది మా యొక్క వారసత్వం ఉంది. రాణి రుద్రమదేవి వారసులం మేము. కాబట్టి మా జోలికి నిష్కారణంగా మా జోలికి వస్తే ఎవరిని మేము వదిలిపెట్టేది లేదు. సీఎం రమేష్కి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇన్ ద టైం కేటీఆర్ కూడా చెప్తున్నాను, నువ్వు నువ్వు అనలేకపోతే నువ్వు ఖండించు. నేను అట్లా అనలేదని చెప్పేసి బహిరంగంగా నువ్వు ఖండించడం చేయాల్సి ఉంది. చేయకపోతే మాత్రం రాబోయే ఎలక్షన్స్లో రాజకీయ నాయకులు మీరు అందరూ బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలకు చెందిన వ్యక్తులు మీరు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కావచ్చు, తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మా సామాజిక వర్గం యొక్క సత్తా ఏమిటో, మా సామాజిక వర్గం యొక్క పట్టు ఏమిటో మేము చూపిస్తాం. ఈ 2 పార్టీలని భూస్థాపితం చేయడానికి కమ్మ సామాజిక వర్గం సిద్ధంగా ఉంది. దానికి వెనకాడిగే పరిస్థితి లేదు. దీని మీద ఈరోజు సాయంత్రం కల్లా ఇద్దరు స్పష్టతనియాలి, ఇతని ఆధారాలు చూపించాలి, లేకపోతే ఇతను క్షమాపణ చెప్పాలి, లేకపోతే కేటీఆర్ కూడా దాన్ని ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క సంఖ్యాపరంగా చాలామంది తెలియకుండా చిన్న జర్నలిస్టులు కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చూడటం జరిగింది. పేరు చెప్పడం బాగుండదు. సంఖ్యాపరంగా వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటారు. సంఖ్యాపరంగా భారతదేశ జనాభాలో 1.5% ఉన్నాం మేము. 2,10,00,000 మంది ఉన్నాం. జిహెచ్ఎంసీలో సింగిల్ అడ్జస్ట్ క్యాస్ట్ మేము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సింగిల్ అడ్జస్ట్ క్యాస్టు. రేపొద్దున జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ సీటు మాకు కావాల్సిందే. సంఖ్యాపరంగా ఎవరికి ఎంత సంఖ్య ఉంటే వాళ్ళకంత భాగస్వామ్యం ఉంటుందనే యొక్క కొత్త నినాదంతో వెళ్తూ ఉన్నారు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో. కాబట్టి మా సంఖ్యాపరంగా మేము నెంబర్ 1గా ఉన్నాం. మేము గెలుపోవటంలో తెలంగాణలో 40-40 సీట్లను తారుమారు చేయగలం మేము. రేపు తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు, 4-5 నెలల ముందు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ కమ్మ మహానాడు ఏర్పాటు చేయబోతున్నాం తమిళనాడులో. దానికి డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరిలో చేస్తాము. మా వాళ్ళు 70 లక్షల మంది ఉన్నాం తమిళనాడులో. మాకు 30 సీట్లు రాజకీయంగా మా వాళ్ళకి కావాలి అనేది ఒక డిమాండ్తో మా సంఖ్యాబలంగా చూపించబోతున్నాం. హైదరాబాద్లో కావాలంటే కూడా ఈరోజు 2 రోజుల్లో మేము 1,00,000 మందితో మీటింగ్ అరేంజ్ చేయగలం. అంత పట్టుంది మాకు హైదరాబాద్లో. కాబట్టి 2 పార్టీలకి సాయంత్రంలోపు మాకు వివరణ ఇవ్వాలి, ఖండించాలనేది తీవ్రంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీ ముఖంగా.
ఇక కేజీఎఫ్ అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్ గారు ఒకటే చెప్తున్నారు. కమ్మక్ సామాజిక వర్గానికి సంబంధించి ఏవైతే మాటలు మాట్లాడారో కేటీఆర్ కానీ అలాగే సీఎం రమేష్, ఖచ్చితంగా వారి మాటల్ని ఖండిస్తున్నాను. ఖచ్చితంగా వారికి క్షమాపణ చెప్పాలి. సాయంత్రం లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకొని డెఫినెట్గా ఒకవేళ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే కనుక నిరూపించాలి అంటూ కుసుమకుమార్ గారు అయితే చెప్తున్నారు. ఇక అలాగే త్వరలోనే భారీ బహిరంగ సభ కమ్మ సామాజిక వర్గానికి త్వరలోనే ఉండబోతుంది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా. సో దానికి సంబంధించి కూడా జయప్రదం అవుతుంది. మా సత్తా ఏంటో మేము చూపిస్తామంటూ కూడా కుసుమకుమార్ చెప్తున్నారు. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్.